ఫైనల్లీ 'ఎన్టీఆర్' అన్న 'వాట్' మూవీ ట్రైలర్ అయితే వచ్చింది భయ్యా. ట్రైలర్ గురించి ఏం చెప్పాలి భయ్యా? ఎంతని చెప్పాలి? అదిరిపోయింది అని క్లియర్‌గా చెప్పొచ్చు. నాకనమాట దీంట్లో 'ఎన్టీఆర్' అన్నని ఈ రకంగా చూపిస్తారు అని నేనైతే ఊహించుకోలేదు భయ్యా. ఒక్కొక్క సీన్ అనమాట డైమండ్‌లా అయితే ఉంది. 'ఎన్టీఆర్' అయితే ఒక చోట షర్ట్‌లెస్‌గా అయితే ఉన్నాడు. ఆ బాడీ మాత్రం ఇప్పటిదాకా ఏ మూవీలోను చూడలేదు. 'అరవింద్ సమేత' మూవీలో అనమాట ఆ రకంగా కనిపించాడు నాకైతే అనిపించింది. అయితే 'ఎన్టీఆర్‌ని' బాగా ఎలివేట్ చేసి చూపించారు అని క్లియర్‌గా చెప్పొచ్చు. అయితే 'ఎన్టీఆర్' అనమాట ఈ మూవీలో యాంటీ హీరోగా అయితే ఉంటాడు. ఎందుకంటే అతను కూడా ఒక సోల్జరే. విషయం గురించి దేశంలో కొన్ననమాట జరుగుతూ ఉంటాయి. వాటిని ఆపడానికి అతనైతే యాంటీ హీరోగా అయితే మారతాడని నాకైతే అనిపించింది. దీంట్లో 'హృతిక్ రోషన్' అనమాట అతను చాలా త్యాగాలు చేస్తూ ఉంటాడు. ఎందుకంటే 'వార్ 1' మూవీలో టైగర్‌ని కోల్పోయాడు. అలాగే చాలా మందిని తను ప్రేమించే వాళ్ళని కూడా కోల్పోయాడు 'వార్ 1' మూవీలో. ఆ రకంగానే అనమాట ఇప్పుడు అనమాట తనకి గుర్తింపు అనేది లేదు. ఎందుకంటే ఊరు లేదు, పేరు లేదు. అలాగే ఒక నీడగా అయితే మారిపోతాడు. నీడగా మారిపోయి ఇలా చేస్తున్న దారుణాలనమాట ఆపాలని అతనైతే అనుకుంటాడు అని నాకైతే క్లియర్‌గా అనిపించింది. అతననమాట చాలా త్యాగాలు చేశాడు కూడా. ఈ మూవీలో తనకి లవర్‌గా 'కైరా అద్వానీ' అయితే ఉంటుంది. 'కైరా అద్వానీ' కూడా యాంటీ విలన్ లాగే నాకైతే అనిపించింది. ఎందుకంటే 'హృతిక్ రోషన్‌కి' అలాగే 'కైరా అద్వానీకి' ఫైట్ సీన్ కూడా ఉంది. ఇది మాత్రం బాగా చూపించారు. అదే కాకుండా ఫ్లైట్ దగ్గర భయ్యా, ఫ్లైట్ దగ్గర అసలు 'ఎన్టీఆర్' అక్కడ ఫైట్ వామ్మో అనిపించేలా అయితే నాకు అనిపించింది. వేరే లెవెల్ అయితే ప్లాన్ చేశారు భయ్యా. ఈసారి అనమాట గూస్ బంప్ తెప్పించే మూవీ ఆగస్ట్ 14 అయితే చూడబోతున్నాం అని నాకైతే క్లియర్‌గా అనిపించింది. 'ఎన్టీఆర్' అయితే ఒక యుద్ధం చేయడానికి అయితే రెడీ అవుతున్నాడు. దానికోసం ఎంతైనా తెగిస్తాడు. ఒకడైతే యుద్ధం ఆపడానికి ఎంతైనా తెగిస్తాడు. వీళ్ళిద్దరి మధ్య యుద్ధం. నువ్వు సోల్జరే, అతను సోల్జరే. సోల్జర్ మధ్య యుద్ధం జరుగుతుందంటే ఇది వార్ అన్నమాట ఒక పర్సన్ అయితే చెప్తాడు. ఇదైతే వేరే లెవెల్ అయితే ఉంది భయ్యా. నేనైతే ఈ రేంజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. 'ఎన్టీఆర్‌ని' ఈ రకంగా ఎలివేట్ చేసి చూపిస్తారు. 'హృతిక్ రోషన్' అనమాట ఈ రకంగా ఎలివేట్ చేసి చూపిస్తారు అని అయితే అనుకోలేదు. వీళ్ళిద్దరికీ యుద్ధం అయితే జరగబోతుంది. ఈ యుద్ధం మాత్రం వేరే లెవెల్‌తో ఉండబోతుంది. నేనైతే ఈ ట్రైలర్ గురించి ఎప్పుడెప్పుడు వస్తుందా, ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఈగర్‌లీ వెయిట్ చేస్తున్నా. చూసిన దానికనమాట 1000 రెట్లు బాగుంది అని క్లియర్‌గా చెప్పొచ్చు. నాకైతే ఈ ట్రైలర్ బీభత్సంగా నచ్చింది. మీకెలా అనిపించింది అని డెఫినెట్ కామెంట్ చేసి వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్.